క్షేత్రస్థాయిలో పేద ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి భరోసా ఇవ్వడానికి దళిత వాడకు వచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ కాలనీలో పేదల ఇళ్లకు వెళ్లి వారితో మమేకమై వారి స్థితిగతులు, కష్టాలు, ఉపాధి ఇబ్బందులను తెలుసుకున్నారు. మేరీ రాణి కుటుంబం వడ్డించిన పాయసం, గారెలు తిని వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ముందుగా కాలనీలో ముగ్గురు అన్నదమ్ములు నివాసం ఉంటున్న చిన్న ఇంటికి వెళ్లి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఏ అమ్మా, ఎలా ఉన్నారు అంటూ పలకరించారు. మీ ఇంటికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని చంద్రబాబు వారితో ఆనందాన్ని పంచుకున్నారు. మీ పరిస్థితి ఎలా ఉంది, మీ జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చానని వారితో మాట కలిపారు. ఇంట్లో ఇంత వేడిగా ఉంటే ఎలా ఉంటున్నారని అడుగుతూ ఇల్లు మొత్తం కలియ తిరిగి చూశారు. ఈ చిన్న ఇంట్లో 3 కుటుంబాలు ఎలా ఉంటున్నాయని ఆరా తీశారు. కుటుంబ సభ్యులందరికీ కలిపి ఒకే ఇల్లు ఉందని సంకూరు నవీన్, సంకూరు అశోక్, సంకూరు ప్రవీణ్ చెప్పారు. చంద్రబాబు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అశోక్ మాట్లాడుతూ, నువ్వు ఏమి చేస్తావయ్యా అని అడిగారు. వడ్రంగం పని చేస్తుంటానని, భార్య మేరీ రాణి కూలి పనికి వెళ్తుందని, పని ఉన్న రోజు వెళ్తామని, లేదంటే ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుందని వాపోయారు. ప్రవీణ్ మాట్లాడుతూ, తాను 10 ఏళ్లుగా మెకానిక్ గా పనిచేస్తున్నానని, రోజుకు 500 వరకు వస్తాయని తెలిపాడు. తమ అన్న నవీన్ కు చెవులు సరిగ్గా వినపడవని, పింఛను ఇప్పించాలని చంద్రబాబును కోరారు. మేరీ రాణి మాట్లాడుతూ, ప్రభుత్వం తరపున తమకు ఇంతవరకు ఎటువంటి సహాయం అందలేదని, సహాయం చేయాలని అడిగారు. ఆ కుటుంబం కష్టాలు విని చలించిపోయిన చంద్రబాబు, మీకు ఎలాంటి సాయం కావాలని అడిగారు. మెకానిక్, వడ్రంగి పనులు చేసుకునేందుకు సామాగ్రి, పక్కా ఇల్లు కావాలని అడిగారు. దీంతో చంద్రబాబు ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజ్ ను పిలిచి ఆ కుటుంబానికి అవసరమైన వాటిని సమకూర్చాలని ఆదేశించారు. నవీన్ కు పింఛన్, అశోక్ కు వడ్రంగి సామాగ్రి, ప్రవీణ్ కు మెకానిక్ సామాగ్రి సమకూర్చి ఆదాయాన్ని పెంచుతామని, 3 కుటుంబాలకు 3 ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రవీణ్ మెకానిక్ దుకాణానికి వెళ్లి అక్కడ కూర్చొని పరిశీలించారు. శాశ్వత దుకాణం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవజ్ ను ఆదేశించారు. దళితవాడలో ముఖ్యమంత్రి తనను చూడడానికి వచ్చిన వారి దగ్గరకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు కారు ఎక్కబోతుండగా పక్కనే చిల్లర కొట్టు నడుపుతున్న బుర్రా చిన్నమ్మాయి చేయి ఊపగా ఆయన కారు దిగి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తన భర్త, తాను కూడా అనారోగ్యం పాలయ్యామని, పింఛన్ రావడం లేదని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వారికి ఏమేం కావాలో సమకూర్చాలని ఆయన ఇన్ఛార్జ్ కలెక్టర్ ను ఆదేశించారు. పిలవని మహారాజులా చంద్రబాబు వచ్చారని చిన్నమ్మాయి హర్షం వ్యక్తం చేసింది. దళితవాడలో చంద్రబాబు పర్యటనతో వారి ఆనందానికి హద్దులు లేవు. మా ఇంటికి దేవుడు వచ్చినట్లు ఉందని మేరీ రాణి ఉత్సాహంగా చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా తమ బతుకులు ఇలానే ఉన్నాయని, చంద్రబాబు రాకతో మార్పు వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అనుకోని అతిథిలా చంద్రబాబు తమ ఇంటికి రావడంతో పట్టారాని సంతోషంగా ఉందని మెకానిక్ ప్రవీణ్ అన్నారు. బడ్డి కొట్టు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్న తమ కుటుంబానికి సీఎం దారి చూపుతానని హామీ ఇవ్వడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.